ఈరోజు మనం బాహుబలి గురించి తెలుసుకుందాం. బాహుబలి గురించి చెప్పే ముందు అతని పూర్వీకుల గురించి ముందు తెలుసుకోవాలి. జైన మతానికి పునాదులు వేసింది మరియు మొదటి గురువు రిషభదేవుడు. ఆయన్నే ఆదినాథుడు అని కూడా పిలుస్తారు. అయోధ్యని ఏలే రాజుకు కుమారుడు ఈ రిషభదేవుడు. సుమంగళ, సునంద అనే ఇద్దరు కుమార్తెలను రిషభదేవుడు వివాహం చేసుకున్నాడు. సుమంగళికి 99 కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. సుమంగళికి పుట్టిన పిల్లల్లో అందరికంటే పెద్దవాడు భరతుడు. భారతదేశానికి ఈ పేరు ఈ భరతుడి వల్లే వచ్చింది. ఇక రిషభదేవుడి ఇంకొక భార్య అయినటువంటి సునందకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. సునందకు పుట్టిన కుమారుడి పేరే బాహుబలి. ఆమెకు పుట్టిన కుమార్తె పేరు సుందరి. అయితే పుట్టిన పిల్లలు అందరికీ రిషభదేవుడు అన్ని విద్యలు నేర్పించాడు. భరతుడు గొప్ప వీరుడిగాను రాజనీతి కోహితుడిగాను తయారయ్యాడు. బాహుబలి మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా మారాడు. బ్రహ్మి అనే కూతురు సాహిత్యంలో మంచి ప్రావీణ్యం పొందింది. ఆమె పేరు మీదుగానే అప్పట్లో బ్రహ్మి లిపి రూపుదిద్దుకుంది. రిషభదేవుడు చాలా కాలం అయోధ్యను పాలించాడు. ఒకరోజు తన ఆస్థానంలో ఒక నాట్యగత్తె నాట్యమాడుతూ క్రింద పడి చనిపోయింది. అది చూసిన రిషభదేవుడు ఎంతో చలించిపోయాడు. అతని మనసుకు గాయమైంది. భోగభాగ్యాలపై పూర్తిగా విరక్తి కలిగింది. తదుపరి దైవచింతన మొదలైంది. ఇక అంతే, తన రాజ్యాన్ని తన 100 కుమారులకు పంచిపెట్టాడు. పెద్ద కుమారుడైన భరతుడికి అయోధ్యను, రెండవ భార్య కుమారుడు అయిన బాహుబలికి తక్షశిలను ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాన్ని ఇచ్చేశాడు. తర్వాత దైవదీక్షలోకి వెళ్ళిపోయాడు. తన తండ్రి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. తన కలలను సాకారం చేసుకోవడం కోసం కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయించేవాడు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.